దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ మరి మంటలాది హోమ్ సండే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని మనము ఆరాధన ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములు ఆయనను ముందు వెలుచు ఉండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ బ్రహ్మ తండ్రి యేసయ్యా, నీ స్తోత్రం ఇంతవరకు చేత ఆరంభం మొదలుకొని ఘట్టంలో నడిపించిన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నీ పొందునాలు ప్రదక్షిణ ప్రభు చూపించండి. పరిశుద్ధ శరీరంలో పాలన భాగ్యం ఇచ్చుకుంటున్నాను ప్రభువా. మరి సర్వముందు నాయన నీ మాటలు మారుదలు పెట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించున్నాను. యేసయ్య నామముడికి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయించుండు. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రయాణమై వస్తున్న ఆ ఒక సమయంలో మరి అక్కడున్న అనేక జనసమూహం యేసు ప్రభుల వారికి స్తుతి చెప్తున్నారు, స్తుతి గానములు చేస్తూ ఉన్నారు. స్తుతింపబడునుగాక, దావీదు కుమారుడికి జయము జయము, ఓసన్నా ఓసన్నని ఆయనను జయం చెప్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తుతి చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఘట్టము జరుగుతున్న సమయంలో 21వ అధ్యాయం ప్రారంభవచనం తర్వాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దాని యొక్క గాడిద పిల్లని మీకు కనబడు, వాటిని విప్పి నా యుద్ధకు తీసుకురండి. ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడలా అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారికి పంపాను. ప్రవక్తలు చెప్పబడిన నెరవేరినట్టు జరిగను. అదేమనగా 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమారి చెప్పుడి అని చెప్పబడతాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వస్తున్నాడు. యెరూషలేమునకు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అంటే, ఆయన ప్రయాణమై వస్తున్న విధానాన్ని చూస్తే ఆయన గుర్రం ఎక్కి రావడము కానీ, ఇంకేదో పెద్ద రథం ఎక్కి రావడము కానీ, గుర్రాల పైన వచ్చినట్టుగా ఇక్కడ రాయబడలేదు. ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడని, గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు. ఎందుకు గాడిదను ఆయన ఒక వాహనముగా తీసుకున్నాడు అంటే, గాడిద అది ఎన్నిక లేని ప్రాణి. ఎవరు లక్ష్య పెట్టని ఒక తక్కువ స్థాయిలో దాన్ని అందరూ చూస్తారు, తక్కువగా చూస్తారు దాన్ని. గాడిద అంటే ఎవరు ఇష్టపడరు, అందరూ దాన్ని మరి చిన్న చూపు చూస్తారు, తక్కువగా చూస్తారు, దాన్ని ఎవరు ఇష్టపడరు. అలాంటి ఆ గాడిదను యేసు ప్రభువు కోరుకున్నాడు, దానిపై రావడానికి ఇష్టపడ్డాడు.
ఎందుకోసం మొట్టమొదటిగా అంటే అది ప్రవచనముగా చెప్పబడ్డది. జకరియా గ్రంథము 9:9 ఆ మాట చెప్తున్నాడు. చూడండి 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం ప్రకారం యేసుప్రభుల వారు మరి గాడిదనెక్కి మరి యెరూషలేమునకు ప్రయాణమై వస్తున్నాడు. అది ప్రవచనము. తర్వాత ఆ గాడిదను ఎన్నుకోవడంలో అది తక్కువగా చూసే ఒక మరి జంతువు. దాన్ని ఎవరు ఇష్టపడరు. అలాంటి దానిని ఆయన ఇష్టపడి దాన్ని ఏర్పరచుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దానిని ఎక్కడము అంటే ఎవరు ఇష్టపడిన తక్కువగా ఉండి అది మరణించవలసిన జంతువు అని లేఖనం చెప్తా ఉంది. నిర్గమకాండము 13వ అధ్యాయం 13 చూడండి. నిర్గమకాండం 13:13 ఏముంది చూడండి త్వరగా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అటు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలను అని చెప్తా ఉంది. తొలిచూలు పిల్లను ఏం చేయాలంట? వెల ఇచ్చి దాన్ని విడిపించాలి. దానికి మారుగా గొర్రె పిల్లనైనా ప్రతిష్ఠించాలి. అటు దాన్ని విడిపించని ఎడల దాన్ని ఏం చేయాలంట? మెడ విరగదీయవలను. మెడ విరగదీసి దాన్ని చంపేయాలి. గాడిద మెడవిచ్చి చంపేయాలి. అంటే చావుకు లోనైన ప్రాణి, బతకడానికి వీలు లేని ప్రాణి. గాడిదను చంపేయాలి. బతకడానికి వీలు లేదు. ఒకవేళ అది బ్రతకాలంటే దానికి ఏం చేయాలి? వెలగట్టాలి. లేకపోతే ఒక గొర్రెనైనా ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ గాడిద బతుకుతుంది. అలాగే బ్రతకడానికి వీలు లేని మానవ జాతి, నరకపాత్రమైన మానవ జాతి, చనిపోతే నరకానికే వెళ్ళవలసిన మానవ జాతిని, బతకడానికి అవకాశం లేని మానవ జాతిని, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి, మనను బ్రతికించడానికి యేసుప్రభువు మనకు బదులుగా వెల చెల్లించాడు. మనకు బదులుగా గొర్రెగా తాను బలి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు మన కోసం బదులుగా ఆయన బలి అయ్యాడు. తన రక్తం కాచాడు. రక్తం అనే వెలచి మనను కొన్న వెండి బంగారం చేత మీరు విమోచింపబడలేదు, కానీ నా రక్తం చేత మనను కొన్నాను. యేసయ్య మనను కొన్నాడు, మన కోసం బలి అయ్యాడు. దేవుని బిడ్డ అలా మనను కాపాడాడు యేసుప్రభువు. ఆ గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఆ గాడిద పిల్లకు విలువ వచ్చింది. ఈనాడు బతకడానికి వీలు లేని నరకపాత్రులైన మానవ జాతికి విలువ యేసు రక్తం వల్ల వస్తుంది. యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి విలువ వస్తుంది. దేవుని బిడ్డలు, అందుకని యేసుప్రభుల వారు గాడిదను ఏర్పరచుకున్నాడు. అలాగున యేసుప్రభుల వారు యెరూషలేముకు వచ్చారు. నీ రాజు వచ్చుతున్నాడు, నీతిపరుడు యేసు రాజుగా వచ్చాడు. యేసుప్రభుల వారు మొట్టమొదటిసారి తన బతికిన 33.5 సంవత్సర కాలంలో ఒక్కసారి ఆయన రాజుగా ప్రవేశమైన, రాజుగా పిలువబడ్డాడు, రాజుగా ఆర్భాటంతో వచ్చాడు యెరూషలేముకు. ఆ యెరూషలేముకు రావడమే మట్టలాది వారముగా మనం చేసుకుంటున్నాం. యెరూషలేము రావడము ఆర్భాటంతో వచ్చాడు. రావడానికి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన శిలువ మరణము పొందడానికి.
దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20 అధ్యాయం 19 చూడండి. 18, 19, 17 నుంచి కూడా చదవండి. యేసు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడను, వారు ఆయనకు శిక్ష విధింతురు, ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువవేయబడుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు, 3వ దినం ఆయన లేస్తాడు. యెరూషలేముకు వెళ్ళుచున్నాడా? ఎందుకు తెలుసా? ఆయన అప్పగింపబడుట, ప్రధాన యాజకులకు అప్పగింపబడు, హింసించబడుట, కొట్టబడుటకు, సిలువవేయబడుటకు ఆయన తాను అప్పగించుకోవడానికి వెళుతున్నాడు. తెలిసి తన ప్రాణం పెట్టవలసి వస్తుందని తెలిసి, ఆయన బలి కావలసిందని తెలిసి యేసు ప్రభుల వారి శరీరంలో ప్రవేశమవుతుంది. దేవుని బిడ్డలారా, తెలిసే తన ప్రాణం పెట్టవలసి వస్తుందని, తన ప్రాణం పోతుందని, హింసిస్తారని తెలిసి యేసు ప్రభుల వారు మరి ప్రయాణమై యెరూషలేముకు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేముకు వస్తున్న మన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు యెరూషలేము వస్తున్నాడు. ఆయన రాకడలో ఉన్న ఉద్దేశం ప్రవచన పూర్వకంగా చెప్పబడింది. ఆయన ఎందుకు వస్తున్నాడు? తను అప్పగించుకోవడానికి వస్తున్నాడు. గాడిదపై రావడం అది ప్రవచనం జకరియా 9:9 ప్రకారం వస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆయన పుట్టక మునిపే జకరియా గ్రంథంలో ప్రవచించబడింది. ఆయన పుట్టక ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన మరణించక ముందే చెప్పాడు, నాకు ఈ విధంగా జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభుల వారు బలహీనుడు, శిలువపై చచ్చిపోయాడు, తను రక్షించుకోలేడు అని హేళన చేస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన తాను రక్షించుకోలేక, చేతగాక ఆయన శిలువ మరణం పొందలేదు బాబు. ఆయనకు అన్నీ తెలిసి ప్రవచన ప్రకారముగా తాను అప్పగించుకున్నాడు. తెలిసే ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తెలిసే తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. మార్కు సువార్త 10:45 చెప్పబడుతుంది చూడండి. మార్కు సువార్త 10:45 చెప్పబడుతున్న మాటను చూడండి. మనుష్య కుమారుడు పరిచారం చేసుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనంగా క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును. ఎందుకు వచ్చును? ప్రాణం ఇచ్చుటకు, అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు యేసు ప్రభుల వారు వచ్చారు. అనేకులకు ప్రతిగా ప్రాణం ఇచ్చుటకు వచ్చారు. అయితే ఆయన ఏదో తప్పించుకోలేక, చేతగాక, తాను రక్షించుకోలేక అలాంటి పరిస్థితులు రాలేదు. ఆయన అంతా తెలుసు. ఆయన చంపుతారని తెలుసు, మరణం కావాల్సి వస్తుందని తెలుసు. మరణం కావడానికి అనేకులకు ప్రతిగా నేను ప్రాణం పెట్టాల్సిందని ఆయనకు తెలిసే వచ్చాడు. అసలు పరలోకం నుంచి, తండ్రి కుడిపార్శ్వం నుంచి పరలోకం విడిచి ఇద్దరికి రావడమే ఆయనకు తెలిసే బలి కావడానికి వచ్చాడు. తెలుసుకోవాలి. తెలియకుండా ఏది మాట్లాడవద్దు, తెలిసి మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడడం మూర్ఖత్వం అని చెప్తుంది దైవలేఖనం చెప్తుంది. మూఢుడు విషయం తెలియకుండా తన మూఢత్వం బయట పెట్టుకుందని లేఖనం చదివిస్తుంది. తెలియకుండా మాట్లాడేవాడు తన మూఢత్వం బయట పెట్టుకుంటాడు. తెలుసుకోవాలి. విషయం తెలుసుకున్న తర్వాత మాట్లాడేటప్పుడు పరువు తప్పుతుంది, లేకపోతే మీ పరువు మీరే తీసుకుంటారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసు ప్రభుల వారు యెరూషలేము ప్రయాణం వచ్చాడు. ఆ యెరూషలేము ప్రయాణం రావడానికి మరొక విషయం ఉంది. ఏమిటి అంటే, ఎప్పుడైతే యెరూషలేమునకు ఆయన ప్రయాణమై వస్తున్నాడో అది కూడా ఒక ప్రవచనము, ఒక లేఖను నెరవేరడానికి ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. దయచేసి ఆలోచించండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము
25వ వచనం 26వ వచనము నేను చదువుతున్నాను చూడండి. యెరూషలేము మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించు. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణము రాజవీధుల్లో గంధకను మరలా కట్టబడు. 26వ వచనం, ఈ 62 వారము జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలము చేయబడు. అభిషక్తులు నిర్మూలము చేయబడను. ఇక్కడ చెప్పబడుతున్న మాటను గమనించండి దయచేసి. 7 వారములు తర్వాత 62 వారములు అన్నాడు. వినండి, 7 + 62 ఎంత అవుతుంది? 69. 7 + 62, 7 + 62 కలిసి 69. 7 అనేది 7 సంవత్సరములు అని అర్థం. 7 సంవత్సరములు 7 వారములు లెక్క చూస్తే 7 వారములు అంటే వారానికి 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, 7 వారములు అర్ధవారములని విభాగింపబడింది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2 అర్ధవారాలు ఉన్నాయి. 2 అర్ధవారాలు కలిసి వారం. 2 అర్ధవారాలు కలిసి వారం. 3.5 సంవత్సరాలు విడిది కలిగినది. 3.5 సంవత్సరాలు 2 భాగాలుగా ఉన్నాయి. 2 కాల పరిధులు ఉన్నాయి. 2 కాల సమయాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 కలిపితే 7 సంవత్సరాలు. అయితే ఒక అర్ధవారం 3.5 అర్ధకాలం 2 భాగాలు. ఈ 3.5 సంవత్సరాలు 42 నెలలు. 42 నెలలు ప్లస్ 7 ఇంటూ చేస్తే 1260 రోజులు అవుతుంది. 42 నెలలు అన్నా 3.5 సంవత్సరాలన్నా 1260 రోజులన్నా ఒకటే కాలం. 42 నెలలు అన్న ఒకటే, 3.5 సంవత్సరాలు అన్న ఒకటే, 1260 రోజులన్నా ఒక కాలము, దినములే. అంటే ఒక దినము ఇంటూ 42 పెట్టుకుంటే ఒక వారానికి 7 రోజులు అంటే 7 ఇంటూ 42 పెట్టుకుంటే 1260 రోజులు. ఈ 1260 రోజులు అవుతుంది. అదే 1260 రోజులు 1260 రోజులు ఇంటూ 69. ఈ యుగాంతం అనే గ్రంథం ఉంది. దయచేసి మీరు చదవగలిగితే దయచేసి ఈ యుగాంతం అనే గ్రంథాన్ని చదవండి. మా గురువు గారు అద్దంకి రంజిత్ తోపురాయ్ గారు రచించిన గ్రంథము యుగాంతం. ఇది చదవండి. అనేకమైన విషయాలు ప్రకటన గ్రంథంలోని అనేక విషయాలు మనము తెలుసుకోగలుగుతాము. దేవుని బిడ్డలు, ఇక్కడ చెప్పబడుతున్నది గమనించినట్లయితే ఈ 62 42 ప్లస్ ఇంటూ 30, 42 ఇంటూ 30 1260 దినములు. అలాగున
దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని గమనించినట్లయితే మరొక విషయాన్ని గమనించినట్లయితే 42 దినములు నెలలు 42 నెలలు కలుపుకొని మరి 1260 దినములు అవుతుంది. తర్వాత 360 రోజు, నెలకు 30 దినములు, సంవత్సరానికి 360 రోజులు. ఈ 365 రోజు 360 దినములు ఈ 365 దినములు ప్లస్ 2520 రోజులు 69తో గుణిస్తే 69 వారాలు అన్నాడు. 7 ప్లస్ 62 అన్నాడు దానియేలు గ్రంథం. 62 ప్లస్ 7 కలిసి 69. ఈ 69 మనం గుణించగలిగితే 1,73,880 రోజులు అవుతుంది. 62 ప్లస్ 7 కలిపి 69. ఈ 69ని మనము 7తో అంటే ఒక సంవత్సరానికి 360 రోజులు, దాంతో మనం గుణిస్తే 69 వారాలకు అంటే 69 సంవత్సరాలకు ఎన్ని రోజులు అవుతుందంటే 1,73,880 రోజులు అవుతుంది. ఈ 69 వారాల లెక్క ఇది. ఈ 69 వారాల లెక్క ఎందుకు చెబుతున్నాడు దానియేలు భక్తుడు? ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథములో ఈ మాట చెప్తూ ఉన్నాడు కదా, దయచేసి యెరూషలేము కట్టుమని ఆజ్ఞ వచ్చిన బయలుదేరే సమయం మొదలుకొని అన్నాడు ఒక మాట. యెరూషలేము కట్టుమని ఆజ్ఞ వచ్చిందట. అర్తహషస్త రాజు ఆజ్ఞ ఇచ్చాడు, యెరూషలేము కట్టుమని ఆజ్ఞ వచ్చింది. ఎప్పుడైతే ఈ యెరూషలేము కట్టుమని ఆజ్ఞ వచ్చిందో, బయలుదేరిందో, ఆ ఆజ్ఞ మొదలుకొని యేసు ప్రభుల వారు గాడిద మీద మరి ప్రయాణమయ్యి యెరూషలేముకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడు, యెరూషలేము ప్రయాణం అయ్యాడో 69 సంవత్సరాలు అనగా 1,73,880 రోజులు పూర్తయ్యాయి. ఈ 69 వారాలు పూర్తగు వరకు అభిషక్తుడు నిర్మూలము అగును. అంతవరకు 69 వారములు అంటే 69 సంవత్సరాలు. ఇన్ని రోజులు గడిచిన తర్వాత అభిషక్తుడు నిర్మూలం అవుతాడు. అంతకు మునుపు ఎంత ప్రయత్నం చేసినా యేసు ప్రభుల వారిని పట్టుకోలేని మరణించలేదని. యెరూషలేము కట్టుమని ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని యేసు ప్రభుల వారు యెరూషలేము ప్రయాణమయ్యే వరకు 69 వారాలు కంప్లీట్ అయ్యాయి. 69 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. అంటే 1,73,880 రోజులు పూర్తయ్యాయి. అంతకు మునుపు అభిషక్తుడు నిర్మూలం కాలేదు. ఆ ప్రవేశం అప్పుడు 69 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పుడు అభిషక్తుడు నిర్మూలం అని చెప్పి అంతకు మునుపు కాదు. అంటే యెరూషలేము ప్రయాణం అవ్వడం కూడా యేసు ప్రభుల వారు ఒక ప్రవచన ప్రకారం వచ్చాడు. అది దానియేలు గ్రంథంలో 9:25-26 వచనంలో చెప్పబడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభుల వారు ప్రవచన పురుషుడు. యేసు ప్రభుల వారు ప్రవచనం ప్రకారం వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు చరిత్ర రాయలేదు. ఆయన రాకమునిపై ఆయన ఏ విధంగా పుడతాడు, ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధంగా బలి అవుతాడు అని ముందుగానే
వందల వేల సంవత్సరాల క్రితమనే రాయబడింది దేవుని బిడ్డలారా. కనుక యేసు చరిత్ర పురుషుడు, నిజమైన దైవం, ప్రవచన పురుషుడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉంది. ఆయన చెప్పింది నెరవేరబోతా ఉంది. కనుక ఆయనందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాము. యేసును నమ్మగలిగితే మనం రక్షింపబడతాము. యేసును నమ్మకపోతే చాలా నష్టపోతాము. యేసును ఎందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొంది ఆయన రాజు అని లేఖనం సెలవిస్తుంది. నీ రాజు వస్తున్నాడు. ఆయన నీ రాజు కావాలంటే ఆయన నువ్వు అంగీకరించాలి. ఆయన నీ రాజు కావాలంటే నీ జన్మకర్మ పాపములు కడుక్కోవాలి యేసు రక్తంలో. అప్పుడు నీకు రాజు అవుతాడు, నిన్ను పరిపాలిస్తాడు, నీకు శాంతి సమాధానం కలుగుతుంది. ఆ ప్రవచన పురుషునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. మీరు మీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడి వాక్యమును మన వెనుకలో దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు చెప్పబడిన నాయన పాఠ సందేశం మా వెనుకలో దీవించి ఆశీర్వదించండి. ప్రభావ కృప చూపించండి అయ్యా. ప్రవచనం ప్రకారమైన ఆయన మీరు వచ్చారని స్తోత్రాలు. గొప్ప దేవా సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. నా వాక్యం మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాను. దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సహాయం చేసి అద్భుత కార్యం అయ్యా జరిగించిన అందరిలో మీ రక్షణ కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాను. మహిమ గల ప్రభావం చెల్లించుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడి మనకు బురాకున్న సకల భక్తులకు సదాకాలం తోడు ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.